నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈ మధ్యలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. బేసికలీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకు మెయిన్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, ఐరన్ డిఫిషియన్సీ, హిమోగ్లోబిన్ డిఫిషియన్సీ నుంచి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఉండొచ్చు, లేదంటే మనకు నెలసరికి కావాల్సిన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనకు పీసీఓడి, మన ఓవరీస్ లో సిస్ అనేది ఫార్మేషన్ అయ్యి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఉంది మనకు మెనోపాజ్. 45 to 55 ఇయర్స్ అనేది మెనోపాజ్ ఉంటుంది. ఈ ఇయర్ లో మనకు కొంచెం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఏ ప్రాబ్లమ్ లో మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మనకు ఫెరంపాజ్ ఉంటుంది. ఐరన్ డిఫిషియన్సీ ఉన్నాయంటే దాన్ని కంబ్యాక్ చేయడానికి ఆల్ఫా ఆల్ఫా టానిక్ ఉంటుంది. దీంతో పాటు మనకు పల్సెటిలా నంబర్ 1, స్కాంటీ మెన్సెస్, షైనెస్, కాన్స్టిపేషన్ ఉన్నాయంటే మనకు పల్సెటిలా పనిచేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు సిపియా ఉంటుంది. జస్ట్ క్లే కలర్డ్ ఫేస్, స్కాంటీ మెన్సెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది వీళ్ళలో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాల్కేరియా కాబ్. సడన్ వెయిట్ గెయిన్ ఉంటది, లావ్ అవుతూ ఉంటారు వాళ్ళు, స్లో అయిపోతారు వర్క్ లన్నీ. నెక్స్ట్ ఒక్క చోట కూర్చోవడము, స్వెటింగ్ ఎక్కువ హాస్పిటల్ రీజన్ లో ఉంటే క్యాల్కేరియా కాబ్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా చాలా మంచి మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. డాక్టర్ పరివేషణలు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్యూమ్ చూసి మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి మీరు హోమియో మెడిసిన్స్ ని వాడొచ్చు. థ్యాంక్ యూ.